హాయ్ అన్నారు మిత్రులారా, ఒక చిన్న విషయం చెప్దానికి వచ్చిన. ఒక్కసారి ఆలోచన చేయండి. సోషల్ మీడియా అనేది సానికొంప లాంటిది. సరే, సానికొంప అని ఎందుకు అంటున్నానో దానికి ఫ్యాక్ట్ కూడా చెప్తానండి మిత్రులారా. మనం ఎటువంటి వీడియోలు మన ఇంట్లో చేసినా, మనం ఇంట్లో ఎన్ని కథలు పడ్డా, ఏది చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది. ఒక్కసారి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మెట్లు ఎక్కినావంటే నీ జీవితం నీది కాదు. నువ్వు ఏ పని చేసినా అందులో ఒక 10 మంది మెచ్చుకుంటే 90 మంది వ్యతిరేకించేటోళ్ళు ఉంటారు. నేను ఇంత మంచి వీడియోలు చేస్తుంటే నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నది అని మాట్లాడతావు. చేయడం వరకే నీ పని. అది మంచిగా చేయడానికి చెప్పేది అవతల వాళ్ళ పని. నువ్వురా నాకు చెప్తాను కానీ మాట్లాడుతావా, నువ్వోడు పెడతాను కానీ మాట్లాడతావు. ఒక్కసారి చూడండి, ఎంతమందిని ఫేమస్ చేసారో, ఎంతమందిని మొడలు కలిపారో మీకు అర్థమైపోతుంది. ఎందుకు చెప్తున్నట్టు మిత్రులారా, మనం ఎంత మంచి వీడియో చేసినా దాంట్లో కొంచెం అన్న తప్పెదికే ఒక డాష్ గాడు ఉంటాడు. చెత్తన కొడుకుంటాడు ఒక్కడు, 100 మందిలో ఒక్కడు ఉంటాడు. సరే ఇదేందయ్యా అని మాట్లాడతావా? నువ్వు పెట్టకయ్యా, నాకు నచ్చలేదు కాబట్టి పెట్టినాను అంటాడు. నువ్వెవరు నా వీడియో కామెంట్ పెడుతుందుకంటే నువ్వోడు యూట్యూబ్లో పెడుతుందుకు అని అంటాడు. అది నా ఇష్టం అంటే ఇది నా ఇష్టం అని మాట్లాడతాడు. ప్రతివత సానికొంప మెట్లెక్కినా కానీ లంజదైపోతుంది. నువ్వు ఎంత గొప్పవాడివైనా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, నువ్వు ఎటువంటి అమ్మాయివైనా, ఎవరైనా కానివ్వండి, ఏది చేసినా నీ ఇంటి వరకే పరిమితమై ఉండాలి. ఒక్కసారి ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ ఎక్కిన తర్వాత నీ జీవితం నీది కాదు. అర్థమైందా? నీ జీవితాన్ని నువ్వు రూల్ చేసుకున్న ఛాన్స్ అనేది నీకు ఉండదు. బయట వాడు రూల్ చేస్తాడు. వాని ఇంట్లో తింటందుకు మెతుకులు కూడా ఉండవు. కాకపోతే నిన్ను మాత్రం నువ్వు ఈ బట్టలు వేసుకో, నువ్వు ఇట్లుండు అట్లుండు అని చెప్తారు. ఒక్కసారి వీడియోలు చేసే ముందు, ఒక్కసారి ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నిటికీ తెగిస్తేనే రండి. మేము పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం, మేము అక్కడికి పోతాం, ఇక్కడికి పోతాం, వాళ్ళ దగ్గర పోతాం, మాకు ఈ సపోర్ట్ ఉంది, ఆ సపోర్ట్ ఉంది, కేసులు పెడతాం, చేస్తాం, ఇది అని విర్రవీగితే ఏమవుతుంది ఎరికైనా? ఓ కుమార్ ఆంటీ, ఓ పూసలు అమ్మేట ఆమె, ఓ రాకేష్ మాస్టరు, ఓ అగోరి సీన్గాడు, చాలామంది ఎంత ఎత్తుకు తీసుకుపోయారో అంత మొడలు కలిపారు వాళ్ళని. అంటే లేపడం వాళ్ళ వంతే, డౌన్ఫాల్ చేయడం వాళ్ళ వంతే. నువ్వేది చేయాలనుకున్నా నీ జీవితం అనేది నీ చేతిలో ఉండదు. ఒక్కసారి ఈ సోషల్ మీడియాలో ఫేమస్ అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. మనం చేసే వీడియోల వల్ల మన కుటుంబాలు, మన స్నేహితులు, మన బంధుమిత్రులు ఎంత ఫీల్ అవుతారు అనేది. నీ దగ్గరకు వచ్చినప్పుడు అబ్బా నువ్వు ఫేమస్ అయినా మా, నువ్వు గ్రేట్ మావాది అని అంటారు. నువ్వు పక్కకు పోయిన తర్వాత ఈ కొడుకు చేపట్టి మా ఇజ్జత్ పోతుందిరా వీడు మా ఫ్రెండ్ అని చెప్పు.